ఈడ చెప్తారా ఏదన్నా పూజలు పురస్కారాలు ఎక్కడ విగ్రహం ఉండాలని ఎదురుగా వచ్చింది పెద్ద ఫ్లెక్స్ నిర్మించారు అది కాదు ఒకటి తీసుకోమని ఇప్పటి వరకు కూడా ముట్టలేం అధికారికంగా లీగల్ గానే వెళ్ళిన వాళ్ళ పేరు మెన్షన్ చేశారు అసలు వారు ఎవరో కూడా వాళ్ళని కూడా రెస్ట్ మేము ఇచ్చే అప్లికేషన్లు వేరున్నాయి మాకు జరుగుతున్న ఒక 3 నెలల నుంచి జరుగుతున్న వివాదాస్పదం మేము పోలీస్ స్టేషన్ వరకు మీడియా మిత్రుల వరకు తెలియపరిచింది ఏమనగా మాకు ప్రతిసారి అంబేద్కర్ ముందట ఫ్లెక్సీలు కానీ అదేవిధంగా మాకు ఆటంకాలు కలుగజేస్తూ మా మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు 2 వర్గాలు మున్నూరు కాపు సంఘం చేస్తుంది. దాని ఆధారంలో వీడీసీ ఆధ్వర్యంలో కూడా 2 సార్లు చెప్పడం జరిగింది. అలాగే సభ్య జనవరి 26 నాడు అంబేద్కర్ ఫోటో పెట్టి తీసేయడం జరిగింది. ఎందుకు తీసేస్తున్నామని మా దళిత బిడ్డ అడిగితే ఇది పెట్టుకోవాల్సింది ఇక్కడ కాదు, గ్రామ పంచాయతీ మన స్కూల్లో పెట్టుకోవాలా లేదంటే మీ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టుకోవాలంటే దానికి వివాదాస్పదంగా మారి మేము దాన్ని ప్రశ్నించడానికి మొదలు పెడితే వీడీసీ చర్య తీసుకొని వీడీసీ తప్పుగా భావించి నువ్వు తప్పు చేసినవన్నీ అందరి సమక్షంలో జరిగింది, అందరి సమక్షంలో తప్పుగా నొప్పుకున్నాడు. మేము వీడీసీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు వీడీసీ మాటని మేము దాన్ని వదిలేస్తే మళ్ళీ మూడోసారి జరిగింది. ఇది మూడోసారి. ఇంతకుముందు 2 సార్లు జరిగితే కూడా అదే ధరంగా తీర్మానం జరిగింది. వాళ్ళకి అప్పై చెప్పినాం, వాళ్ళు చెప్పిన తీర్మానం ప్రకారంగా మేము అందరం కట్టుబడి ఉన్నాం. మరొకసారి ఛత్రపతి శివాజీ జయంతి రోజు అది కూడా ఫ్లెక్సీ పెట్టుకున్నారు, గ్రామ పర్మిషన్ తీసుకున్నామంటారు. దాన్ని కూడా మేము అప్లికేషన్ చేయలేము. కాకపోతే ప్రతిసారి ఎందుకు పెడుతున్నారు అనేది ప్రశ్న. మా మాలమాదిగల భావాలను దెబ్బతీస్తున్నారా, అంబేద్కర్ అంటే నచ్చలేదా, లేకపోతే మేమంటే నచ్చలేదా, దాన్ని మేము ప్రశ్నించడం మొదలుపెట్టించండి. ఏదో గ్రామ పంచాయతీకి సంబంధించిన కుండ్లు తీసేయడం అది వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ముచ్చట కాబట్టి దాన్ని వాళ్ళు తీసేసారు, అది మేము తీసేసామని మళ్ళీ అదే ప్లేస్లో మేము ఫ్లెక్స్ తీయమన్నందుకు తీసేసారు వాళ్ళు. మేము దాన్ని ఫోర్స్ కూడా వేయలేము. గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వాళ్ళు చేసారు, మేము గమ్మున ఇవ్వకున్నాం. మళ్ళీ వాళ్ళు అదే ప్లేస్లో కుండి కట్టడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వచ్చి దాన్ని అడ్డుకోవడం జరిగింది. మేము అధికారికంగా మేము దాన్ని తెలియపరచిన పిఎస్కు వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన సంఘటన మాకు ఏ రకంగానే సరే మా భావాలను దెబ్బతీయకుండా బడా భీమ్గల్ విలేజ్లో 2 వర్గాలు 2 సంఘాలు మాత్రమే మమ్మల్ని ఎందుకు ఇంత విధంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు, దానికి పరిష్కారం సొల్యూషన్ ఆలోచించి మాకు సరైన న్యాయం చేయవలసిందిగా పోలీసు బృందాన్ని కానీ మీడియా మిత్రులను కానీ మేము కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా కొందరు ఆకతాయిలు జనవరి 26 రోజున మన శివాజీ మహారాజ్ దగ్గర అంబేద్కర్ ఫోటో పెట్టినందుకు దాంట్లో ఒక ఆకతాయి వ్యక్తి వచ్చి ఆ ఫోటోను తీసి పక్కన వారేసినందున ఎందుకు పారేసిండ్రు, అంబేద్కర్ ఫోటో అలా పెట్టద్దు, 26 జనవరి ఖచ్చితంగా ప్రతి విగ్రహం దగ్గర అంబేద్కర్ ఫోటో ఉండాలని అన్నీ చెప్తున్నాయి కాబట్టి పెట్టినందుకు ఒక చిన్న ఘర్షణ చోటు చేసుకొని అది ఈరోజు పెద్ద వివాదంగా చేసి కొందరు వ్యక్తులు దాన్ని అక్కడ మళ్ళీ ఏంటది మన ఛత్రపతి శివాజీ గారి ఫ్లెక్సీ వేయించి అంబేద్కర్ స్టాచ్యూ కనబడకుండా ప్రతిసారి ఇలా 3వ సారి 4వ సారి కూడా ఖచ్చితంగా కావాలని ఈ ఆకతాయిలు అంబేద్కర్ విగ్రహాన్ని కనబడకుండా దాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా మాలా మాదిగ సహోదరులు దాన్ని ఖండించి ఇది ఇట్లా పెట్టద్దు, ఇంతకుముందు చెప్పినాము మళ్ళా అదే చేస్తున్నారు, మీరు కావాలని కొందరు ఒక 5 పిల్లలు మాత్రమే కేవలం ఒక కులానికే చెందినవాడు అని మా కులస్తుల మీద దాడులు చేస్తూ అక్కడ ఒక అంబేద్కర్ దగ్గర ఇంతకుముందు కూల్చివేసిన దారికి అడ్డం వస్తుందని కూల్చివేసిన ఒక కుండిని దౌర్జన్యంగా దాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఖండించారు ఇది ఇక్కడ వద్దు అని. కేవలం ఫ్లెక్సీ గురించి అడిగినందుకే దానికి వితౌట్ పర్మిషన్ మేము ఆయన సెక్రటరీ మేడం గారికి కూడా అడగడం జరిగింది. మేడం ఇక్కడ పర్మిషన్ ఉన్నదని అంటే లేదు అని అన్నారు. తద్వారా మేము పోలీసు వాళ్ళకు మేమే ఫోన్ చేయడం జరిగింది. నేనే చేసిన ఫోన్కు ఎస్ఐ గారికి సిఐ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆపిర్రు. వాస్తవంగా అక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు.
గతంలో అక్కడ కుండి ఉంటేనే రాకపోకలకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశం మేరకు దాన్ని తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత కక్షపూర్వకంగా వాళ్ళు ఫ్లెక్స్ అద్దనని ఇక్కడ కుండి కడతామన్న ఉద్దేశం మేరకు వాళ్ళు కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించుకుంటూ ఈరోజు దాన్ని మళ్ళా పునర్నిర్మాణం దానికి దారి మాలామాదిగా వాళ్ళు నడొద్దు, దీన్ని ఖచ్చితంగా బంద్ చేద్దామన్న ఉద్దేశం మేరకే కేవలం కక్షపూరితంగానే దానిని నిర్మిద్దామని చెప్పేసి వాళ్ళు ఆడ మగ వాళ్ళందరినీ లేపుకొని